ఏమైంది సడన్ గా? మార్నింగ్ నుంచి బాగానే ఉన్నారు కదా. కొన్ని పాజిటివ్గా తీసుకునేటప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకునేటప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి. దాన్ని రెండు మిక్స్ చేసేసి ఎక్కడ పాజిటివ్ తీసుకోవాలో తెలియదు, ఎక్కడ నెగిటివ్గా ఉండాలని తెలియదు అనమాట. చెప్పు, నువ్వే కదా చేసింది మొత్తం ఆ రోజు నీ వల్లే కదా. నేను అని అనుకున్నా అది ఇంత పెద్ద గొడవ దాంట్లో కూడా నేను బ్యాడ్ అవుతానని అసలు అనుకోలేదు. ఎలాగైతే మొత్తం నువ్వే కదా చేసేవా, నేను చేయలే కదా ఏమి. ఎలాగైతే నేను అడిగింది ఫ్రెండే కదా అడిగింది అని మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పుకోకుండా ఉంటే అది సరిపోయేది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏందో మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటారా, ఈరోజు మా ఫ్రెండ్ వస్తుందని కాల్ చేసింది. సర్లే, మా ఇల్లు ఎక్కడని తెలీదు, ఫస్ట్ టైం వస్తుంది. మేమైతే సంగం వెళ్ళాలి, ఇక్కడ నుంచి మాకైతే ఆటోలో ఉండాలి. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఇంకెలాగో అమ్మాయి దగ్గరికి వచ్చేసాము. ఫుల్ వీడియో మాకు మెమరీ ఫుల్గా ఉండాలనేసి ఫుల్ వీడియో స్టార్ట్ చేసాము. ఆ అమ్మాయి కూడా స్టార్ట్ చేసేసింది ఫుల్ వీడియో కోసం. ఇంకా వీడియో తీసుకుంటూ ఇద్దరం నవ్వుకుంటున్నాము బాగా, ఇద్దరం అదే పనిలో ఉన్నామని. చుట్టుపక్కల వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు. సర్లే ఇంకా అయిపోయింది కదా వెళ్ళిపోదాం అనుకునేసరికి ఇంకా అందరం కలిసి అనుకుంటా ఉన్నాము. మామిడి పండ్లు కనపడంగానే మామిడి పండ్లు తీసుకున్నాను. బేరం బాగా ఆడేస్తుంది మా ఫ్రెండ్ అయితే. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తే వాళ్ళకి తినడానికి ఉంటాయి అనేసి ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాం మేమైతే. ఇంకా తీసుకునేసి ఇంకా నేను వాళ్ళు వచ్చారు కదా, స్పెషల్గా ఏం వండాలా ఏం అర్థం కాకుండా, ఒకరేమో వెజిటేరియన్ ఒకరేమో నాన్ వెజ్. నేను కూడా నాన్ వెజే, ఇంకా మా వదిన ఒకటే నాన్ వెజ్ తిందు. సర్లే ఇంకెందుకులే అనేసి ఇంకా చికెను తర్వాత బిర్యానీ చేసేద్దామని తీసుకెళ్ళిపోయాను. ఎలాగో సంఘం వచ్చేసాం కదా అని సంఘంలోనే అన్నీ తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ దిగి కొండ మీద కదా మా ఇల్లు, ఇంకా అక్కడ దాంచి దిగి అన్నిటికీ రావడం అంటే కష్టం కదా అనేసి అన్ని సంఘంలోనే తీసుకొని వెళ్ళిపోయాను నేనైతే. ఇంకా చికెన్ కూడా తీసేసుకున్నాను ఇక్కడే. తీసుకునేసి ఇంకా ఆటోలో వెళ్ళిపోయాం మా ఇంటికైతే. ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళాలి అంటే చాలా రాసి పెట్టి ఉండాలి. అందరం పెళ్ళైనాక కలవాలంటే ఫ్రెండ్స్తో అది చాలా కష్టమైన మాట. అది పెళ్ళైనాక ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదు అందరి ఇంట్లో. ఇప్పటికీ మేము ఎన్నిసార్లు అనుకున్నాం. సడన్ షాక్ కూడా ఇచ్చింది మా ఫ్రెండ్ కళ్యాణి అయితే. ఆ షాక్ అయితే ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే స్కిప్ చేయబాకండి. మ్యారేజ్ అయినాక ఇలా మీరు కూడా ఫ్రెండ్స్తో ఇలా కలిసారా ఎప్పుడైనా? మాకైతే గట్టిగా ఒక 1 అవర్ ఉంటుంది జర్నీ అయితే మాకు కళ్యాణికి అయితే. మా వదినకి అయితే బెంగళూరులో ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పటికి వస్తుందో ఏమో అనేసి ఇలా కలిసిపోయాము మేమైతే. ఏంటి స్పెషల్? ఫెస్టివల్ చికెన్ కర్రీ మసాలా అంతేనా? మరి నా కోసం ఏం చేయట్లా? నీకోసం మేమేదో చికెన్ చేసుకున్నాం అంతే. శనగల కూర ఉంది స్పెషల్గా. అంతేనా? పొద్దున్న టిఫిన్ లో చేసిన శనగల కూర నాకా? అయ్యో ఆకు ఎక్కువ మాట్లాడతాం. ఎలా ఉంది కలుసుకున్నందుకు? చాలా బాగుంది. అసలు కళ్యాణి వస్తుంది నమ్మకం సడన్ గా షాక్ ఇచ్చింది కళ్యాణి అయితే. నైట్ ఆల్మోస్ట్ ఇంకా ఆగిపోయింది అనుకున్నా. నేను ఒక చెప్పున అన్నట్టు షాక్ ఇచ్చింది కళ్యాణి అయితే. లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ లేదు. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా కరెంట్ రాలేదు. మీ అమ్మ ఫోన్ చేస్తే మా తమ్ముడు తీసుకెళ్ళాడు. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి రాము బ్లాగ్స్. ఏంటి కళ్యాణి ఎక్కిరిస్తున్నావు రోహిణిని? మాకు అంత ఇంగ్లీష్ రాదు, అందుకే ఎక్కిరిస్తుంది కళ్యాణి. ఓకే ఓకే. ఇంకా ఉదయం వచ్చారు. నేను వీడియోస్ కోసమే చాలా అనుకున్నాము, కాకపోతే పిల్లల ముందు ఏది కుదరలేదు, టైం సరిపోలేదు. ఇంకా పొద్దునతో రాగానే టిఫిన్ అనుకున్నాము. టిఫిన్ అవ్వగానే లంచ్ అవన్నీ చేసేసుకుని కావని అన్నీ అయిపోయి మా టిఫిన్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసింది కాబట్టి ఏమంత కష్టం లేదన్నమాట. ఇద్దరు పిల్లల్ని, అది చిన్న పిల్లలు అయ్యేసరికి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పటికి సైలెంట్ గా ఉన్నారు, బాగా గలాబ్ చేయకుండా సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు మా ఆయన కాడ అప్పచెప్పి ఒక 2 వీడియోలైనా తీసుకుందామని ఇలా కూర్చున్నాము. మళ్ళీ డైరెక్ట్ గా మాట్లాడదు, ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా, ఇలా డైరెక్ట్ గా మాట్లాడితే ఇలా ఇస్తున్నాము. సర్లే ఇంకా అందరం కలిసేది ఎప్పుడుకో, మేమిద్దరము మా వదిన ముగ్గురం కలిసి ఇక మధ్యలో మా వదిన అయితే కామెడీ చేస్తూ ఉంది. మేమైతే నవ్వుకోలేకపోయాము ఆ రోజు. ఇలాంటి రోజు వస్తుందని కూడా మేము అసలు అనుకోలేదు. ఇంత బాగా నవ్వుకొని ఎంత బాగా ఎంజాయ్ చేసాము. మధ్యలో ఇంకా ఫోటోషూట్ కూడా అనుకున్నాము. ఇంకా లంచ్ అయిపోగానే ఇంకా ఫోటోషూట్ కూడా చేయాలనుకున్నాము మేమైతే.
ఈ హ్యాపీనెస్ ఎంత డబ్బులు పెట్టినా రాదు. ఖుషి, మనం బయటికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది, ఎండ తగ్గాలి, బో తినాలి. నువ్వు విన్నాకే డ్రాగన్ ఫ్రూట్ తిన్నావు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాం ఇప్పుడు ఫుడ్కి, ఓకేనా? పో, సౌండ్ చేయకూడదు. చిన్ని, మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్ప. మళ్ళీ మనం బయటికి వెళ్ళాం. ఖుషి, డ్రాగన్ ఫ్రూట్ తిని గ్యాప్ ఇచ్చాం, అది కూడా చెప్పు. ఛానల్ స్టార్ట్ చేయాలని ఐడియా మీ అన్న ఇచ్చాడని చెప్పావు, మరి గాలి వస్తుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఐడియా మీ అన్న ఇచ్చాడని చెప్పావు, మరి మీ ఇంట్లో అంతా ఓకేనా? మా ఇంట్లో అయితే ఇంకా ఎవరికి చెప్పలేదు యూట్యూబ్ ఛానల్ గురించి. మా ఆయన అడిగాను, తర్వాత మా అన్నకు ఆల్రెడీ మా అన్నే కాబట్టి ఇచ్చింది, మా అన్నకు తెలుసు. ఇంకా మా వదినకి తెలుసు. మా వదిన ఎవరంటే నువ్వే కదా, ఇంకెవరు? బతికించు. ఇంకా నైట్ మేమందరం సరదాగా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ అమ్మాయి మాత్రం ధ్యానం చేస్తుంది. ఈ ఏజ్లో ఇలా చేస్తుందంటే చాలా గ్రేట్ అసలు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కళ్యాణి అయితే ఊరు వెళ్ళిపోయింది, మేమైతే నెల్లూరుకి వెళ్ళిపోయాము. ఇంకా ఫోటో షూట్ చేసింది, కొన్ని ఫోటోలు అయితే మీకు పోస్ట్ చేస్తున్నా, చూసేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.